హలో డాడీ మీరా బాగున్నారా? ఏమి బాలేదమ్మా, భద్రాచలం వచ్చిన దగ్గర నుంచి మలేరియా జ్వరమే. అరేరే మీకు బాగలేదని ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా డాడీ. అందుకే ఫోన్ చేయలేదమ్మా. నువ్వు ఆడపిల్లవి ఈడపిల్లవి కాదు. అవేం మాట్లాడాడి, మీరు ఇంకేం మాట్లాడకండి, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వద్దమ్మా, అల్లుడు గారు ఒక్కళ్ళే అక్కడ ఇబ్బంది పడతారు. ఆయన ఏమనరు, నేను నచ్చితే పోస్తాగా. ఇదిగో హలో ఏమిటా విశాల, ఏమిటి ఆలోచిస్తున్నా? లోపల పద. అమ్మా, ఆటల పోటీల్లో కూడా గెలుపునాదే. నా బంగారు కొండ, పెళ్ళే ముందే దీవించి చెప్పాను కదరా పోటీలో నువ్వే గెలుస్తావని. అందుకే మా అమ్మ దీవెన లేకుండా నేను ఏ పని చేయను. ఈ అమ్మకు తెలియకుండానే నువ్వు అనుకున్నది చేసేసావు. విశాల, విశాల, ఏంటి పరక్షాను? కాసేపు పడుకుంది గాని మంచినీళ్ళు తీసుకొస్తాను, అలా పడుకో. యాదయ్య, యాదయ్య, చిన్నబాబు, అమ్మగారి కోపం ఎంతసేపు ఉంటది? ఒరిగడ్డి మంట లెక్కన భొగ్గుమంటది, తీరంతలో చూస్తున్నారు పోదు. ఏడవకుండా చిన్నబాబు, ఏడవకుండా. అమ్మా, యాదు, చెన్నై గారు ఎలా ఉన్నారా? అమ్మ ఎలా ఉందని అడిగారా? నేను చచ్చానో బ్రతికానో కూడా అడగలేదా? నా పిచ్చి గాని వాడెందుకు అడుగుతాడురా? నేను నా గుండెల్లో పెట్టుకుని పెంచానురా. నా గుండెలు బద్దలు కొట్టి వెళ్ళిపోయాడు. అడ్డాలలో బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదండి. ఆయన గారికి ఇప్పుడు బెల్లం వచ్చిందిగా, ఆ బెల్లం ఆ కొంగు ఉంటే నేనెందుకు? అమ్మ ఎలా ఉందో ఏమైపోయిందో ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం అనిపించిందా వాడికి? ఎందుకు అనిపిస్తుంది? నేనే కన్న తల్లిని కాదుగా, పెంచిన తల్లిని, పుట్టి పెంచిన తల్లినేనండి. కరెక్ట్ గా చెప్పావే, నువ్వు పెంచిన తల్లివే, వచ్చి పెంచిన తల్లివే. కన్న తల్లివి కావు, కావు, కానే కావు. కన్న కడుపు అయితే, నిజంగా పేగు తెంచుకు పుట్టిన బంధమే అయితే, బిడ్డ తప్పు చేసినా ఏం చేసినా చివరకు హత్య చేసి తిరిగి వచ్చినా ఆ కడుపులో దాచుకుంటుంది. దాన్నే కన్న ప్రేమ అంటారు, ఆమెను అమ్మ అంటారు. నిజానికి లోకంలో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. కానీ ఇక్కడ అది లేదు, ఇది లేదే. ఏదో వాడు తనకు నచ్చిన పిల్లనికి చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు, తప్పే. అంత మాత్రాన గుండె నొప్పులు తెచ్చేసుకుని ఎదుటి వాళ్ళ గుండెలు బద్దలు కొట్టేని ఇలాంటి వాళ్ళను అమ్మ అనాలో అమ్మోరనాలో నాకు అర్థం కావటం లేదు. చూడవే, వాడిని చూడవే, వాడి మొహంలో కత్తి వేటుకుని నిద్రపట్టుందా? చెన్నై గారు లేని ఇంట్లో నేనే ఉండలేకపోతున్నాను, అమ్మగారు ఎలా ఉండగలుగుతున్నారని ఒక్కసారిగా అదే 1000 సార్లు అన్నాడే. వాడికున్న మనసు కూడా నీకు లేకపోయిందే. ఏమన్నావు? వాడికి నీ మీద ప్రేమ లేదా?
ఎలా అనగలిగేవే అన్నమాట. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు ఎంత విలవిల్లాడిపోయాడో, నీకు ఎన్ని సేవలు చేశాడు. మా అమ్మ క్షేమంగా ఉండాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నాడు. హాస్పిటల్లో నీకు స్పృహ రాగానే వాడు నీకంట పడకూడదని హాస్పిటల్ నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశాడు. నీటిలోంచి బయటపడేసిన చేపపిల్లలాగా వాడంతా గిలగిల కొట్టుకున్నాడు. నీకేం తెలిసేది? ఎంతసేపు నీ అభిమానం, నీ పిచ్చి ప్రేమ, నీ చెప్పు చేతల్లో ఉండాలనుకోవడమే తప్ప వాడి ఇష్టాల గురించి ఒక్కసారైనా ఆలోచించావా? లేదు. ఎందుకంటే నువ్వు వాడి కన్న తల్లివి కాదు. అవునండి, మీరు చెప్పింది నిజమే. నేను కన్న తల్లిని కాదు కాదు కాదు. కానీ ఈ తప్పంతా నాది కాదు, మీది. ఏంటి? నాదా? మీదే. మీరు కన్న తండ్రి కాదు కనుకే ఇన్నాళ్ళు చేతులు కట్టుకుని నోరు మూసుకుని కూర్చున్నారు. ఇదే నిజమైన తండ్రి అయితే అమ్మగారిని కూడా చూడకుండా ఇయ్యర 4 తగిలించి చిన్నయ్య గారు దాన్ని తీసుకుపోయేటోళ్ళు. ఏం కూర్చోరా? అమ్మగారిని కొట్టాలా? ఎందుకంటే వాడి మీద విరుచుకుపడతారు. వాడు చెప్పిందే నిజం. ఏమిటా నిజం? ఇక మీదట వాదనలు అనవసరం. ఈ క్షణమే నా కొడుకుని కోడల్ని నేను చూడాలి. అలాగే అలాగే చూదుకని నువ్వు ఆవేశపడకు. మళ్ళీ నీ గుండె రేపు వచ్చిందంటే ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే అదే జరుగుతుంది. ముందు పదండి. అలాగే నేను తీసుకెళ్తాను. నువ్వు ఆవేశపడకు. ఒరే అదయ్య, అయ్యా. ప్రయాణానికి ఏర్పచ్చు. కట్టనే. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని